సార్ నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి గారు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ మధ్య రోజు వార్తల్లో ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ట్విట్టర్ని కొన్నప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక గంట వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే మొన్నటికి మొన్న ఈ ట్విట్టర్ అకౌంట్స్కి సంబంధించి యూజర్ ఐడి ఉంటుంది కదా, సో ఐడిలో ఈ బ్లూటిక్ వెరిఫికేషన్ అంటే ఆథరైజేషన్కి సంబంధించిన బ్లూటిక్ ఉంటుంది. సో అది అఫీషియల్గా దాన్ని కొనుక్కోవాలి, $8 పెట్టి కొనుక్కుంటేనే ఆ బ్లూటిక్ స్టేటస్, ఆ బ్లూటిక్ ఆప్షన్ అనేది ఇస్తామంటూ కూడా రకరకాల న్యూస్ దాని గురించి బయటకు వచ్చాయి. ఏంటి అసలు ఏం చేయబోతున్నాడు ట్విట్టర్ని ఎలన్ మస్క్? రైట్ సార్. డెఫినెట్గా ఎలన్ మస్క్ అంటే చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ అండి. అంటే చాలా హార్డ్ వర్కర్. తను వర్క్ చేస్తూ వాళ్ళ టీంను కూడా రోజుకి 18 hours వర్క్ చేయాల్సిందని చెప్పేసి టీమ్ లీడ్ చేసే వ్యక్తి అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ సీఓ. హిస్టరీలో అలాంటి సీఓస్ మనం చూడలేము అనమాట. ఏ సీఓ అంటే వెనక రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, బట్ అతను అలా కాదనమాట, ముందు తీసుకొని. అండ్ రావటంతో సిఎఫ్ఓని ఫైర్ చేసి పడేసాడు, సిఇఓని ఫైర్ చేశాడు, అండ్ హెడ్ టీంని అందరినీ ఫైర్ చేసి పడేశాడండి. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 98% టీమ్ని ఫైర్ చేశారు. అంటే వరల్డ్ వైడ్గా 60% టీం లేపేశారు వచ్చిన డే ఫస్టే. మనకు ఒక కొత్త పర్సన్ కూడా హైర్ చేసుకున్నారు, చెన్నై అని, కృష్ణన్ అనే అబ్బాయిని, టెక్కీని. సో ఇప్పుడు ఈ బ్లూ టిక్ గొడవ ఏంటంటే, బేసికల్గా ట్విట్టర్ అకౌంట్లో డూప్లికేషన్ అవాయిడ్ చేయాలంటే అథెంటికేషన్ ఉండాలి. అథెంటికేషన్ ట్విట్టర్ నుంచి రావాలన్నమాట. అది రావాలంటే ఇంత ముందు కూడా ఎంతకంత పేమెంట్ ఉండేది. ఈసారి ఎలన్ మస్క్ వచ్చిన తర్వాత మంత్లీ $8 చేశాడు దాన్ని. $8 మంత్లీ, ఏ మంత్కి ఆ మంత్ పే చేయాలి, మంత్లీ $8 అనమాట. బట్ $8తో పోల్చుకుంటే మీకు సక్సెస్ఫుల్ పర్సన్స్కి అయితే పబ్లిసిటీ కోసం అయితే ఆ బ్లూ డాట్ ఉంటే అథెంటికేషన్ కాబట్టి న్యాచురల్గా డూప్లికేషన్ అవాయిడ్ అవుతుంది కాబట్టి అది వర్త్ అనమాట. కాకపోతే ఆయన ఏ కంట్రీకి ఆ కంట్రీకి తగ్గట్టు అన్నాడు తప్ప యూనివర్సల్గా $8 అని చెప్పాలి. ఆయన వాడుతున్న టెర్మినాలజీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఏ కంట్రీలో మీరు ఉంటే ఆ కంట్రీ తగ్గట్టు పే చేయమన్నాడు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెథడ్ అంటే ఇండియాలో మామూలుగా అయితే $1కి ఎంత, $83 ఉంది. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం $83 కాదండి, ₹23 ఇండియాలో. దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే పబ్లిక్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కంపేర్ చేస్తారు రెండు కంట్రీస్లో. సపోజ్ అమెరికాలో ఒక పర్సన్ బర్గర్ తిన్నాడు, ఎంత ఖర్చు అయింది అక్కడ, బర్గర్ కాస్ట్ ఎంత. ఇండియాలో బర్గర్ తిన్నాడు, ఎంత ఖర్చు అయింది. అది ఆ రెండు బర్గర్ కాస్ట్తో కంపేర్ చేసినప్పుడు నీకు వచ్చింది అనమాట. అది అంటే అమెరికాలో $1 పెడితే అది తినే వాటిలో ఇండియాలో ₹23 తినేయచ్చు అన్నమాట. అంటే అమెరికాలో ఒక $83 ఎర్నింగ్ అంటే ఇండియాలో ₹23 ఎర్న్ చేసి సరిపోతుంది. సేమ్ అదే ఆర్టికల్స్ని మనం కొనుక్కోవచ్చు ఇక్కడ అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ $8 $82-83 లెక్కన మనం ఇక్కడ కట్టపడలేదు. అంటే $650 అవుతుంది, 82-83 లెక్కన వేసుకుంటే ఒరిజినల్ గా. రైట్. కానీ ఆయన మనం పర్చేసింగ్ ప్యారిటీ పద్ధతి ప్రకారం ఏంటంటే మనం దాన్ని ₹23కి మార్చినప్పుడు అప్పుడు 23 into $8 పెట్టాలి. పెట్టినప్పుడు రఫ్ గా మంత్లీ $185 వస్తుంది. అంతే. అంటే ఇయర్లీ రఫ్ గా 2200 అలా వస్తుందండి. అండ్ ఇట్స్ వర్త్. అంటే జనాలు గొడవ చేసేంత కాదులే, కానీ మీకు కావాలి అనుకుంటే బేసికల్ గా 99% ఎవరికైనా అవసరం లేదండి బ్లూ టిక్ గ్రీన్ టిక్ మనకేం అవసరం లేదు. బట్ మీరు ఒక విఐపి స్టేటస్ వచ్చింది అనుకోండి, డూప్లికేషన్ పెరుగుతాయి. సక్సెస్ఫుల్ పర్సన్స్ కి ఎప్పుడైనా డూప్లికేషన్ ఎక్కువగా ఉంటాయి అకౌంట్స్ అన్ని కూడా. అందుకని మీ ఫాలోవర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు అంత పే చేయాలి. అఫోర్డబిలిటీ ఉంటుంది కాబట్టి పే చేస్తారు కూడా వాళ్ళు. ఓకే. అందుకని ఆయన ఏంటంటే ముందు రోజుల్లో ఇంకా నేను చాలా అడిషనల్ బెనిఫిట్ ఇస్తాను మీకు. అండ్ కంటెంట్ సైజ్ పెంచడం, అటాచ్మెంట్ ఫైల్ పెంచడం, ఇవన్నీ నేను చేస్తాను అంటున్నాడు కాబట్టి మనం దాన్ని సీరియస్ తీసుకోవచ్చు. ఒక ఎలన్ మస్క్ లో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన కమిట్మెంట్ ఇస్తే తిరగలేదు అందులో క్వాలిటీ విషయంలో. అందుకని ఆల్రెడీ మనం టెస్లా ఎన్ని చూసాము. ఆయన రాకముందు అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్తో ఇలా రన్ అవుతాయి కార్లు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. బట్ ఆయన చూపించారు దాన్ని. అండ్ లూప్ అండ్ హైడ్రో ట్రాన్స్పోర్టేషన్, సెకండ్స్కే విలేజ్ దాటిపోవటం, సిటీలు దాటిపోవటం అనేది అద్భుతమైన కాన్సెప్ట్. ఆయన ఏం చేసినా దాంట్లో ఒక ఇన్నోవేషన్ ఉంటుంది. ఆయన కెరీర్ చూసామనుకోండి, మనం పేపాల్ డెవలప్ చేయటం, వేరే వాళ్ళకి అమ్మేయటం, అట్లా ఏది బిన్ చేసినా సరే ఆయన దాంట్లో ఒక సంచలనం ఉంటుంది. డెఫినెట్గా ట్విట్టర్ ఆయన చేతుల్లో ఇంకా ముందుకెళ్తుందండి సోషల్ మీడియాలో, అందులో డౌటే లేదు. అండ్ బ్లూటిక్ అంటవా ఫ్రీగా ఎంతకాలం ఎవరు భరించలేరండి. ఏ మీడియా కూడా చాలా కాస్ట్లీ. ఫ్రీ అనేది చాలా డేంజర్, ఉచితం అనేది పెద్ద తప్పు అసలు. సో అందుకని మీకు ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ మీకు నిజంగా అథెంటికేషన్ యూజ్ అవుతుంది అంటే కనుక ఇండియాలో ఉన్న వాళ్ళకి పడేది $185. అంటే ఇంచుమించు ఒక చిన్న రీఛార్జ్, ఒక డేటా రీఛార్జ్ ఎంత, 180-190 అంతే మనం మంత్లీ చేసుకున్న రీఛార్జ్. రైట్. సో అందుకని ఎవరికైనా విఐపీ స్టేటస్ లాగా, ఒక సెలబ్రిటీ హోదాలాగా, ఒక అంటే డూప్లికేషన్ లేకుండా ఒక యూనిక్ ఐడి కావాలి అనుకుంటే
ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఆ 185 రూపీస్ పే చేసి తీసుకోవచ్చండి. బట్ సోషల్ మీడియాలో టామ్ అవుతున్నట్టు అది ఖచ్చితంగా 650 రూపీస్ అయితే ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే నేను పర్చేసింగ్ పవర్ ప్యారిటీ Yes, మెథడ్ అని yes. చెప్పాడు క్లియర్‌గా టెక్నాలజీ. అందుకని అది 23 రూపీసేనండి ఒక డాలర్కి వచ్చేసరికల్లా. సో క్లియర్‌గా ఇండియా వాళ్ళకి అది 185 రూపీస్ పర్ యానం వచ్చేసరికల్లా 2200 రూపీస్‌కి వస్తుంది కాబట్టి తొందరలోనే అది కూడా అనౌన్స్ చేస్తారు రేట్స్. అప్పుడు ఎవరికైనా కావాలంటే బ్లూటూత్ తీసుకోవచ్చు. నిజంగా 99% ఎవరికి అవసరం లేదండి అది. బట్ ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి, సెలబ్రిటీస్‌కి, వీఐపీ వాళ్ళకి తీసుకుంటారు అది. బట్ వర్త్ కూడా అది బేసికల్‌గా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరనారాయణ గారు. ట్విట్టర్ బ్లూటిక్స్ విషయంలో ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విశ్లేషణను మన ప్రేక్షకులకు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.